నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. నిన్ను చూసి దేవుడు చూస్తున్నాడు. నీ నడవను బట్టి, నీ నడక, నీ పరిస్థితిని బట్టి, నీ మాటను బట్టి, నీ చూపుని బట్టి, నీ ఆలోచన బట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు నా నామము నిమిత్తం పనిచేస్తున్నావా? నీవు ఏర్పరచుకున్నటువంటి నామము నిమిత్తం పనిచేస్తున్నావా? సౌలుని ఏర్పరచుకున్నటువంటి దేవుడు రాజుగానే ఉన్నాడు కదా. కనురెప్ప పాటలోనే మరుగైపోయాడు. దావీదుని వెంటనే తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు ఆ సింహాసనంలో. ఎందుకని? సౌలు ప్రత్యేకత లేదా? రెండే విషయాలు చెప్పి ముగించేస్తాను. సౌలుకు ప్రత్యేకమైన విషయం లేదా? ప్రత్యేకమైన వాడే దావీదు కంటే. అయితే దావీదు దేవుని మాటని విన్నాడు, సౌలు దేవుని మాటని వినలేదు. వినుట వల్ల నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. యోనా వినుంటే ఏమొచ్చుంటది? విశ్వాసం వచ్చి ఉంటుంది. విశ్వాసం వచ్చిన వల్ల ఏమై ఉంటుంది? నినివే పట్టణం రక్షింపబడి ఉంటుంది ఆ రోజుల్లో. ఆ తర్వాత 3 దినాల తర్వాత పోతేనే రక్షింపబడ్డారు. పౌలు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్తే నేను రోమకు సంబంధించిన వాడును, యూదులకు సంబంధించిన వాడును, నేను ఐగుప్తులకు సంబంధించిన వాడును అని చెప్పుకుంటూ వెళుతున్నాడు. చివరిగా వచ్చిన వెంటనే ఏమంటున్నాడు? నా నామం పేరిన వెంటనే మీరు ఎవరు? పౌలుకు చెందిన వాడని చెప్పబాకండి, క్రీస్తుకు చెందిన వాడని మీరు బోధించండి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తున్నాం? పలానా సంఘానికి సంబంధించిన వాడు నేను. ఆ సంఘం ఎక్కడి నుంచి వచ్చి నీకు తెలుసా? ఆ సంఘంలో ఎంత ప్రయాసం తెలుసా? ఎంత కష్టం ఉందని తెలుసా? ఎంత భారం ఉందని నీకు తెలుసా? దేవుడు మన వద్దకు దిగి వచ్చినప్పుడు ఆయన మహిమతో దిగి వచ్చాడు. ఆయన ఆ మహిమ నీ మీదకి దిగి రావాలంటే, ఆ భారం నీకు దిగి రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆ భారాన్ని మోసేవాడై ఉండాలి. ఆ భారాన్ని నువ్వు మోసేవాడై ఉండాలి. భారాన్ని ఎలా మోస్తావంటే సంకలో తగిలించుకున్న జోలిలాగా తగిలించుకుని పోతా ఉంటావు. పరదేశములు ప్రియులా మనము పురమీది కాదు ఇప్పుడు. వస్తేనే పురమీది కాదు మంది. ఈ పురంలో నువ్వేం చేస్తున్నావు? నీకు కావాల్సిన దోచుకుంటున్నా. దోచుకునేదే కాకుండా ఎన్ని తరాలున్నా వారికి సంపాదించి పెట్టిపోతున్నా. యాజకులు చెడగొట్టింది ఎవరు అంటే ఈ 11 మందే. ఈ 11 మందే. మన బాగా బైబిల్ చదివిస్తే మొత్తం చూస్తే ఈ 11 మంది ఏం చేశారంటే వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చావు, నీవేమో మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నావు. యాజకులు ఏమైపోయారు? లోకం వైపు చూశారు, లోకంలో ఉన్న వాటిని అంతా దోచుకోవడం స్టార్ట్ చేశారు. నువ్వు సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నావు? సువార్త ప్రకటించడం లేదు. నీకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీలో ఉన్నట్టు వాటిని బయట చెప్పడం లేదు. నీలోనే దాచబడుతుంది, నీలోనే వేరు మూగవేయబడుతుంది. అది పూత పోస్తుంది, మొగ్గ వేస్తుంది, వెంటనే అది పంట అవుతుంది, ఫలమవుతుంది. కాయవడంలో వెంటనే రాలిపోతున్నావు, వయసు అయిపోతుంది. అందుకే నాడు నినివే పట్టణానికి నేను చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఉంటే రక్షింపబడి ఉంటారు వాళ్ళు. 3 దినాలకు శిక్ష ఎందుకు? వచ్చేది కాదు కదా. మనం వింటున్నామా? నాకు 2 పిల్లలు ఉన్నారు. చెప్పిన వెంటనే మాట వింటారని నేను అబద్ధం చెప్తాను. చెప్పిన వెంటనే మాట వింటారు వాళ్ళు. నాకు విజిగిస్తారు, కోపం తెప్పిస్తారు, 2 దెబ్బలు కొడతారు. 2 దెబ్బలు కొట్టాలి. పిల్లలు ఎందుకు కొడుతున్నాం అని పెద్దలు అనొచ్చేమో. అది లోక సామెత. బైబిల్ సామెత ఏమంటుందంటే పిల్లలు తీసుకొచ్చి బండ మీద కొట్టమంటున్నాడు. కఠినంగా ఉంది కదా. బండనగా క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యము, వాక్యం అనగా మనల్ని ఒదకబడిదే వాళ్ళ గొర్రె బొల్లె వాళ్ళ మన మధ్యకు వచ్చాడు. ఆయన మనల్ని ఆయన కడుగుతూనే ఉన్నాడు. నువ్వు కడగబడుతున్నావా? కడగబడుతున్నావా? జనాల కోసం మనం భక్తిగా చేసుకుంటున్నాం. భక్తిని మనం ఎలా చేస్తున్నాం అంటే ముక్తి మనం చూపించుకుంటున్నాం, ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నాం. భక్తిని ఎవరిని ముక్తి పెట్టాలి? దేవుని నువ్వు మెప్పించాలి కానీ, ఆయన గణపరచాలి కానీ నువ్వు ఏం చేయగలవు? ఆయన నీతి సూర్యుడు, ఉదయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఆయన. నువ్వు లేయిక మునిపే ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన దావీదు అంటాడు, బలిపీఠం మీద నాయన ప్రభువా నేను గువ్వక మునిపే నిన్ను కృపను పొందుకోవాలి అన్నాడు. ఆయన ఉత్తమమైనది పొందుకున్నాడు. ఎక్కడ ఈ కృపను గువ్వలు పొందుకుంటాయేమో, దేవదూతలు పొందుకుంటాయేమో, వీరందరికంటే ముందుగా నేను నీ కృపను నేను పొందుకోవాలి అన్నాడు. దావీదు కూడా తప్పు చేశాడు.
తప్పు చేయకుండా ఏం లేదు. సంవత్సరం పాటు ఏమైపోయాడు? లోకంలో పడిపోయాడు. సైనికుడైన తన భార్యని ఏం చేశాడు? సైనికుడిని చంపివేసి తన భార్యతో సాంగత్యం చేస్తున్నాడు. అయితే వెంటనే దేవుడు ఏం చేశాడు? నాతాన ప్రవక్తను పంపించి వెంటనే తప్పుని సరిదిద్దుకోమన్నాడు. ఈ రోజుల్లో మనం పోయి తప్పు బ్రదర్ అనండి, నువ్వెంత మాత్రం నా వినిగా, నువ్వు నాకేం చెప్పేది? ఎందుకంటే తప్పుని మనం చెప్పేవారిగా ఉన్నప్పుడు ఎదుటి వారు తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, జీర్ణించుకోలేదు. ఎందుకంటే మన తప్పులు మనలో పెట్టుకొని ఎదుటి వారి తప్పును బాగా గుచ్చి 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 చూపిస్తాం. పౌలు అలాగా ఎక్కడనే ఉపదేశం బోధించలేదండి. అందరి కొరకు నేను ప్రార్థన చేసినాను అన్నాడు. ఆ సంఘం కొరకు ఈ సంఘం కొరకు నేను క్రీస్తు కొరకే నేను పరిగెత్తినాను అన్నాడు. నా మట్టుకు నా స్వలాభం కోసం నేను ఎక్కడ పని చేయలేదన్నాడు పౌలు. చేశాడు ఎక్కడైనా? ప్రత్యేకమైన వాడు పౌలు. మొదటి వాడును ఆయనే, కడపటి వాడును ఆయనే. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న వాడు ఎవడని వదిలిపెట్టడు. ఇందాక అన్న చెప్పినట్లుగా మనం సేవకులం అని చెప్పి సంతం తట్టుకోవడం కంటే పని వారని చెప్పి పని చేయండి, ఖచ్చితంగా మీకు తగు సమయంలో మీకు జీతం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా జీతం ఇస్తాడు మీకు. జీతం ఇవ్వకపోతే అప్పుడు అడగండి మీ తండ్రిని, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆయన అన్నాడు, నా ఎదుట నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్క వారికి నేను జీవ కిరీటం అనుగ్రహిస్తానన్నాడు ఆయన. సార్వత్రిక సంఘముగా ఇక్కడ నేను చూశాను సార్వత్రిక సంఘాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నేనే చూశానని గ్రహించినప్పుడు ఆ దేవుడు ఇక్కడ లేడని మీరు అనుకుంటున్నారా? నేను గ్రహించాను. ఆయన మాట్లాడాడు. ఆనాడు నోవహు ద్వారా 120 సంవత్సరములు ఉపదేశములు బోధిస్తున్నటువంటి ఆ సువార్తను రాక్షసులు కలిగిన మనుషులు ఏమైపోయారు? జలప్రలయములు, నా 40 దినాల ప్రచండమైన వర్షములు మునిగి తేలుతున్న బట్టి ఆ 8 మంది కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఓడలోనే ఉన్నారు. కృప ఉంది కాబట్టి సురక్షితమైన రక్షణ చేర్చబడ్డారు. కృప ఉంది కాబట్టి వారు అర్హత పర్వతం మీద నిలబడ్డారు. వాళ్ళు, నువ్వు ఏ పర్వతం మీద ఉన్నావు? లోకం అనే పర్వతం మీద ఉన్నావు. ఆ లోకం అనే పర్వతం ఎలా ఉంటుంది? అగాధం ఉంటుంది. అగాధం ఎలా ఉంటుంది తెలుసా మీకు? పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ పదం భలే ఉంటుంది చెప్పడానికి. చెప్పేవాడే సక్కరగా ఉన్నాడా? ప్రశ్న మీకు ఇట్లా నాకు నేను వేసుకుంటున్నా, మిమ్మల్ని ఏమన్నట్లా బాధపడబాకండి. చెప్పేవాడే నువ్వు చక్కరగా ఉన్నావా? తన ఇంటి దీపాన్ని వెలిగించుకోమని అన్నాడా లేదా దేవుడు? నువ్వు వెలిగించుకుంటున్నావా? ఒలివ నూనెని ఆ గానుగులు వేసి రుద్దినప్పుడు ఆ రోడ్డు కింద నలగతా ఉంటుంది తెలుసా మీకు? ఎరుషలేములో చూస్తున్నాను నేను యూట్యూబ్లో. అది నలిగినప్పుడు ఆ విత్తనం ఎలా ఉంటుందంటే అది నలగతా 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 నూనె వస్తుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన సమయంలో ఆయనను పట్టుకొని కన్నీళ్లు కార్చి నువ్వు వేదన పడుతూ, రోదన పడుతూ, దుఃఖపడుతూ ఆయన పట్ల నువ్వు ఎలా ఉండాలి? ఆయనలో ఐక్యమై ఉండాలి. ఐక్యమై ఉన్నప్పుడే ఆయన సురక్షితమైన రెక్కల కింద నువ్వు దాచబడతావు. ఎక్కడ ఐక్యంగా ఉన్నావు? ఎక్కడ ఐక్యంగా ఉన్నావు? లోకములు ఐక్యంగా ఉన్నావు. నన్ను చాలా మంది ఇలాగనే అంటారు, బ్రదర్ ఎక్కడికైనా ప్రేయర్కి వస్తావని అక్కడ ఏం చెప్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగదు. వాక్యం చెప్తారా, ఇంకేమన్నా సత్యాన్ని చెప్తారా, లేకపోతే ఇంకేదైనా చెప్తారా విషయం అంటే కొత్త కొత్త ఏమన్నా చెప్తారు. నేను ఒకటే ప్రశ్న ఇచ్చాను, కొత్త కొత్తవి చెప్తారంటే ఏమన్నా కొత్తగా సినిమా రిలీజ్ అయ్యి చెప్తారా? కొత్తగా సేవకుడు వచ్చాను అలా చెప్తారా? నేను ఇట్లాగే అడుగుతాను. అంటే ముఖాముఖిగా వాళ్ళ ముఖస్థుతి నేను చేయను, ముఖాముఖిగా అడుగుతాను. నేను నేర్చుకునేది ఇతరులకు నేర్పించాలని ఆ తాప్యత్ర నీలో ఉండాలి. ఆ దాహం నీలో ఉన్నప్పుడు మండుతున్నవంటి ఆ అగ్ని ఇతరులకు నువ్వు పంచాలి. అది సువార్త. దాని పేరే సువార్త అంటారు. నీలో మండుతున్నవంటి అగ్ని ఇతరులకు పంచాలి. నువ్వు మార్చబడ్డావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, రక్షణ పొందుకున్నావు కదా, కృపను పొందుకున్నావు కదా, సురక్షితమైన రెక్కలకి నువ్వు దాచబడ్డావు కదా, నీ కుటుంబం వెలిగింపబడుతుంది కదా, లోకానికి నువ్వు వెలుగుగా ఉన్నావు కదా. ఎక్కడున్నావు? మరలా చీకటిలోకి వెళ్ళిపోయి నేను వెలుగుగా ఉన్నానని దేవుని వైపు నువ్వు అబద్ధము చెప్తున్నావు. వాస్తవంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాస్తవాలే దేవుడు మాట్లాడతాడు, నిజాలే చెప్తాడు. నీకంటే అందరికంటే నేను చిన్నవాడు, నేనేదో
వెనక ఒక 10 తరాలు చూసి వచ్చినాను కదా, ఇంకా మీకు ముందు నేను చూడాలి, మీ వయసు నేను రావాలి, అనుభవం రావాలి. అనుభవంలోనే మాట్లాడుతుంటే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో నడవలేదు, క్రీస్తుతో సహవాసం చేయలేదు, క్రీస్తు పోలికలో నేను చూడలేదు, అయినా ఆయన వాక్యాన్ని చూశాను, ఆయన ఆత్మలలో నివాసం చేస్తుంది కాబట్టి నేను ఆయన వెంబడిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూశాడా పౌలు క్రీస్తుని? పేతురు అంటాడు, వీళ్ళు యూదులతో ఒక రకంగా ఉన్నావు, ఇజ్రాయిలీలతో ఒక రకంగా ఉన్నావు, నీకు ఉపదేశం బోధించిన వాడు ఎవడు? ఈ విధంగా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, మనకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, ఇది సంఘం. ఇది బయట ఉంటే మీకు సువార్త నేను చెప్తున్నా, ఇది సంఘం. ఈ సంఘం కొరకు తన సేవకుడు పడుతున్నటువంటి వేదన, ఆ నవమాసము మోస్తున్నటువంటి ఆ గర్భము ధరించినటువంటి స్త్రీ, దేవదూత దిగి వచ్చి కన్నికతో మాట్లాడుతున్నాడు స్త్రీతో, మరియతో, నువ్వు ప్రత్యేకమైన స్త్రీవమ్మా, ప్రత్యేకమైన నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, ఆ బిడ్డే యేసుక్రీస్తు అయిన రక్షకుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆత్మను సంపాదన ఎన్ని ప్రయాసపడతాం, కన్నీళ్లు కారుస్తాం, వేదన పడతాం, అలాగ వచ్చి అలాగా రాబోతులాగా తీసుకెళ్ళిపోతాం. ఇక్కడికి మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి, దేవుని వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోవాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని నామాన్ని కీర్తించాలి, స్తుతించాలి, నీ సాక్ష్యం అనేకులకు పంచిపెట్టాలి. ఆయన సాక్షిగానే ఉన్నాడు దేవుడు. ఆయన ఎందుకు రొట్టిని పానీయం చేశాడు, ద్రాక్షరసాన్ని ఎందుకు చేశాడు? నేను రాబోయే దినాల్లో దీన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఒకటే ప్రశ్న వేసి ముగించేస్తాను. బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, బల్లలో పాల్గొంపులు పొందుతున్నాం, సంఘానికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, అరుణోదయం లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ 6 నువ్వు చేసిన తర్వాత దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావా అని మాత్రం నేను అడుగుతున్నాను. చేతులెత్తండి వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఇవన్నీ నేను చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళతాను. మొట్టమొదటిగా నీ హృదయం మారనంత వరకు ఆయన అడిగేది ఒకటే, నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నీ హృదయం అడిగినప్పుడు ఎలా ఉన్నావంటే, ఆ లోకమనే ఆ పర్వతం మీద ఉన్నావు, లోకమనే పర్వతం మీద అగాధంలోనే ఉన్నావు. కానీ దేవుడు సిలువలో ఉన్నప్పుడే, ఆయన చనిపోయిన వెంటనే అగాధంలోని వారిని చెరల నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా అగాధము లేదు. అది ఎవరికి అగాధము? దేవదూతులకి, నీకు నాకు కాదు. అయితే మనుషులు ఏమైపోతున్నారు ఇప్పుడు? పాపాన్ని ఎంచుకొని పాపములోని మునిగి తేలి, పాపమే స్నానం చేసి, పాపమేమో నాకు విమోచించబడుతుందని ఆ పాపములోనే ఉంటున్నారు. ఈ పాపాన్ని విరగొట్టినటువంటి ఆ వ్యక్తిని మరిచిపోయి మనం నామకావాసిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమైందా? నేను బాధతో మాట్లాడతలే, వైరాగ్యం కలిగి నేను మాట్లాడుతున్నా. నేను ఇట్లాగనే మాట్లాడతా. దేవుడు నాకు ఇదే ఇచ్చాడు. సిలువను వ్యర్థము కానివ్వక నేను బోధించడానికి నేను వచ్చాను అన్నాడు. ఎవరన్నాడు ఆ మాట? పౌలు అన్నాడు. నేను సిలువను గురించి ప్రకటించడానికే నేను వచ్చాను, బాప్తిసం తీయడానికి రాలా. ఎందుకు సువార్త 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 అని వెళ్తూ ఉన్నాము? సువార్త నువ్వు చెప్పే మాట నీ మారు మనసు గురించి నువ్వు చెప్తున్నావు, క్రీస్తు పుట్టుకల గురించి చెప్తున్నా, జన్మదినాన్ని గురించి చెప్తున్నా, రాకడ గురించి చెప్తున్నా, పునరుద్ధరణ గురించి చెప్తున్నా. నువ్వు మారావు, నేను క్రీస్తులోనే నేను నివాసం చేస్తున్నాను, క్రీస్తులోనే నేను స్నానం చేస్తున్నాను, క్రీస్తులోనే నేను పానీయం చేస్తున్నాను, క్రీస్తులోనే నేను నిద్రిస్తున్నానని నువ్వు నమ్మకంగా విశ్వాసంతో నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా. ఆ నిరీక్షణ లేకపోతే మనము సచ్చినవా, సమాధుల మీద సున్నం కొట్టినా అంతే. ఎలా ఉంటాం? ఇలా ఉంటాం. సమాధుల మీద సున్నం కొడితే ఎలా ఉంటుంది? తెల్లగా ఇలా. దేవుడు ఏమడిగాడు? మన హృదయాన్ని అడిగాడు. హృదయాన్ని అప్పగించుకుందామా ఈ రాత్రికాల సమయంలో? ఈ రాత్రికాల సమయంలో ఉత్తమమైన కృపను పొందుకున్న నీవు ఆ సురక్షితమైన రెక్కల కింద నువ్వు దాచబడాలి. యోనా దాచబడ్డాడు, దావీదు దాచబడ్డాడు, పౌలు దాచబడ్డాడు, మరియమ్మ దాచబడ్డది. నువ్వు దాచబడి ఉన్నావా? నీ మనోనేత్రాలకి తెలియాలి, నీ మనసాక్షికి తెలియాలి.
ఎందుకంటే మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం, మనకు తెలుసు. మనం బోధిస్తున్నటువంటి ఉపదేశము కరెక్ట్ అయ్యిందా కాదా, అబద్ధమా, అబద్ధాన్ని అతికిచ్చినట్టుగా చెప్తున్నామా. ఆయన ఏమంటున్నాడంటే మోషేతో, నా జనులు వెళుతూ ఉండగా నా సమూహము నా సన్నిధానం వారి ముందుగా వెళుతుంది, నువ్వు వారితో వెళ్ళు అన్నాడు. అయ్యా నీ సమూహం ఎక్కడ ఆగుతుందో అక్కడ నేను ఆగిపోతానయ్యా అన్నాడు. వాక్యం ఆగిపోయిన తర్వాత వాక్యం దేవుడు నీకు ఇచ్చిన వెంటనే, ఇంతవరకు ఆపేసిన వెంటనే ఆపరి వెళ్ళు. ఏం చేస్తారు మరలా? వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోరు, డెవలప్మెంట్ అంటే వారిని చూపించుకుంటారు. అది వాక్యము విరుద్ధమైంది. దేవుడు మనతో మాట్లాడే ప్రత్యేకమైన మాట. ఈరోజు నీ సంఘమైన నా సంఘమైన ఏ సంఘమైనా నిన్ను పిలుచుకున్న వంటి ఆ దేవుడు నమ్మకంగా ఉండాలి. ఆయన ఇస్తున్న వంటి ఆ జీవ కిరీటమును నీకును నాకును సంఘముకును అనుగ్రహించును గాక. తలలో వచ్చాడు. ప్రభువా, ఇంతవరకు ఉత్తమమైన దాన్ని ప్రభువా మేము ఎంచుకున్నాం, కృపను పొందుకున్నాం. కృప ద్వారానే ప్రభువా నీవు సింహాసనములో, కృప ద్వారానే నీ తండ్రి నాయన ప్రభువా అక్కడ నువ్వు మొరపెడుతున్నావు. ఈ ఒక్కసారి నాకు క్షమించి వదిలిపెట్టిమని అడుగుతున్నావు ప్రభువా. మరలా 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 మేము తప్పు చేస్తున్నామేమో, ఆ తప్పులు మీరు క్షమించగలిగిన దేవుడు నీవే. ఈ రాత్రికాల సమయంలో అనేకమైన ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో నీకు మాత్రమే తెలుసు. లోకము వైపు చూసి ఆ లోక పర్వతం మీద ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, వ్యభిచారం చేస్తున్నారు, వేషధార కలిగి ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సువార్తను వినకుండా వాళ్ళు ఎక్కడున్నారంటే చీకటిలోనే ఉన్నారు. అయితే ప్రభువా, ఇక్కడ ఉన్న వారందరూ నీ సురక్షితమైన రెక్కలను దాచబడ్డవారయ్యా. నువ్వు పిలుచుకున్న బిడ్డలయ్యా, నువ్వు జీవ కిరీటము అనుగ్రహిస్తున్నటువంటి బిడ్డలయ్యా. యోనా ప్రభువా, యోనాకు ఏ రీతిగా నువ్వు సువార్తను ప్రకటించమని చెప్పావో ఆ రీతిగా ఇక్కడున్న ప్రతి బిడ్డలు సువార్తను ప్రకటించుకోని బిడ్డలనయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గెచ్చమైన తోట ప్రార్థనా మందిరము ఇలాగనే అనేకమైన విశ్వాసులతోనైనా, అనేకమైన వారి కుటుంబాలతో, సంఘాలతోనైనా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆదివార ఆరాధనలోనైనా నీ నామమును ధరించుకొని, నీ నామముల గురించి పాడుతూ, నీ నామమును కీర్తిస్తూ, నీ నామాన్ని హెచ్చించడానికి నైనా నీ దోస్తులకు నేర్పిస్తున్నట్టు మొదటి మాట, ఉత్తమమైన నన్ను ఎన్నుకున్న వెంటనే నా రెక్కల కింద రమ్మంటున్నాను. నీ రెక్కల కింద దాచబడాలి, నీ రెక్కల కింద నేను నిలుచుండాలి. నీ రెక్కల నీడ నుండి తక్కువ వెళ్ళిపోతే లోకంలో పడిపోతారయ్యా. మేము లోకం వైపు చూడక నేను నీ వైపు చూస్తున్నాను అయ్యా. యెరూషలేమును ముమ్మార్లు పిలుస్తున్నాను, వారు యెరూషలేము పట్టణమును చూసి వాళ్ళు వేగిరి పెడుతున్నారు, అయినా నువ్వు మరలా పిలుస్తున్నావు. ఆ రీతిగా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నావయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, నన్ను, అందరినీ. నా రెక్కల కిందకు వచ్చి మీరు దాచబడాలి. మీకు సురక్షితమైన మీకు జీవ కిరీటమును, సురక్షితమైన పట్టణమును మీకు ఇవ్వబోతున్నాను, సురక్షితమైన రాజ్య కిరీటము నీకు ఇవ్వబోతున్నాను. నేను కూర్చున్నటువంటి సింహాసనములో ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి ధన్యతను నీకు నాకును దేవుని నమ్మి బాప్తిసం పొందుకున్న వారు, రక్తముతో కడగబడిన వారు, ఆయనని వెంబడిస్తున్నట్టు వారు, వాక్యం చదువుతున్నటువంటి వారు, అరుణోదయం లేచి చదువుతున్నటువంటి వారు, అరుణోదయం లేచి ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఆయన నామమును ధరించుకొని అన్ని జనులకు నేను క్రీస్తు పోలికలో ఉన్నామని నువ్వు ఎప్పుడు ప్రకటిస్తున్నావో అప్పుడు దేవుడు నిన్ను వెంట పెట్టుకొని అనోకుని ఎలా తీసుకొని వెళ్ళాడో ఆ రీతిగా నిన్ను నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. రిబాలా లౌదల నమషద రౌదల రిబాలా లౌదల నమషద రిబాలా లౌదల నమషద నిబాలా లౌదల నమషద రౌదల రిబా బా 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 నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు చేయనివే ఉన్నవి. ఆయన తరతరములకు చేయడానికి దిగి వచ్చిన దేవుడై,
ఆయన ఎప్పుడు పట్టుకుంటావు? ఆయన వస్త్ర చెంపు పట్టుకున్న స్త్రీ స్వస్థత కలిగింది. ఆయన ఉమ్ము వేసి మట్టి పూసిన వెంటనే గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డాయి. కొన్నింటి దగ్గర పడుతున్నట్టు 30 సంవత్సరాలు పడుతున్నట్టు ఆ రోగిని నీ పడకనేసి నడవమన్నాడు. అట్టి సువార్త వచ్చేస్తున్నా. నీ స్వలాభం కోసం చేయబాకు, నీ బంధువుల కోసం చేయబాకు, నీ స్నేహితుల కోసం చేయబాకు. సజీవుడైన యేసుక్రీస్తు వరకు ఎప్పుడు చేయగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను పట్టుకొని నడిపించగలిగిన దేవుడు ఆయన నిన్ను పిలుచుకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను అవమానపరచడం అనుకుంటున్నారేమో. దేవుడు నిన్ను వెన్నుతట్టి నడిపించగలిగిన దేవుడు ఆయన. నీ సమస్య వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, రోజు వచ్చినా, జబ్బు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఆయన వైపు నిలిచి ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన. అయ్యా, మేమేదో చెప్తున్నామని కాదు కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రత్యేకమైన మాట, ఉత్తమమైన దాన్ని మేము ఎన్నుకున్నా, సురక్షితమైన రెక్కల కింద మేము దాచబడిన ప్రతి బిడ్డకు నువ్వు జీవకిరీటాన్ని తీసుకొని రాబోతున్నావు. ఆమేన్. ప్రభువా, ఇంతవరకు నువ్వు నడిపించు, పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా మమ్మల్ని నడిపించి ఈ నజరేతు జాయ్ఫుల్ గాస్పెల్ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నేను గురించి నేను ప్రకటించడానికి వాక్శక్తర్యమును ప్రభువా ఉన్నటువంటి ప్రభు ప్రతి బిడ్డలకు మీరు దయచేయండి. ముందు బోధిస్తున్నటువంటి సేవకులకు, నేను కేరళ ప్రాంతం నుంచి వచ్చిన సేవకులకు, నేను పాట పాడిన సువార్థికులు, నేను ప్రభువా వింటున్నట్టు ప్రతి విశ్వాస బిడ్డలకు అన్య ప్రజలు ఈ ప్రాంతంలో మార్చబడి నీ నామమును ధరించుకొని క్రీస్తు పోలికలో నేను నడవనుగాక. క్రీస్తు పోలికలో నడిచిన వెంటనే లోకం వైపు చూడగా కృపను పొందుకొని నీ సురక్షితమైన రెక్కల కింద దాచబడి వారి కుటుంబాలు వెలిగింపబడునుగాక, లోకానికి వెలుగులై ఉండునుగాక. నీవే అధ్యక్షత వహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చిన్న కృపామయుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన కృప ఉత్తమమైనది. ஆமென். அவர் கிருபை இல்லைன்னா இந்த நாள் நம்மளால் வாழவே முடியாது. ஆமென். அவர் கிருபையில தான் நம்ம வாழ்ந்து கொண்டிருக்கிறோம். அவர் தயவுல தான் நம்ம இந்த இடத்துல நிற்கிறோம். அதனால அந்த தேவன் இன்னொரு நாளை இன்னொரு தருணத்தை கர்த்தர் கொடுப்பார். நிச்சயமாக மறுபடியும் ஊழியக்காரர் வருவாங்க, நான் விசுவாசிக்கிறேன். அவங்கள கேட்கல, ஆனால் கர்த்தர் செய்வார். இதில் காட்டிலும் இன்னும் அதிகமாய் காரியங்கள் செய்வார். இன்னும் அநேக காரியங்கள் செய்யணும். இந்த ஜாய் காஸ்பால் இந்த டீம் இப்போதான் நம்ம மத்தியில் அறிமுகமாக இருக்குது. ஆனாலும் கர்த்தரே அவங்களை கொண்டு வந்திருக்காங்க, நான் விசுவாசிக்கிறேன். ஆமென். கர்த்தர் சித்தம் இல்லாமல் ஒருத்தரோட இங்கே இடத்துல வரவே முடியாது. நாங்கள் அப்படிதான் ஜெபம் பண்ணோம். ஐயா, ஆண்டவரே, உன் சித்தம் இல்லாத யார் ஒருவர் கூட இந்த இடத்துக்கு வரக்கூடாது. எங்களை கேலி பண்ணணும், பரியாசம் பண்ணணும், ஏழை பண்ணணும், யாரும் இந்த இடத்துக்கு வரக்கூடாது. உன் சித்தம் இருக்கிற மட்டும் தான் இதுக்குள்ள அடி வைக்கணும் தான் நான் ஜெபம் பண்ணுவோம். ஆமென். ஹல்லேலூயா. எங்களுக்கு கூட்டமாக வேணும்னு அவசியமே இல்லை. கூட்டமே அந்த காட்டணும்னு நரக்கு தள்ளணும்னு அவசியம் இல்லை. உண்மையானது, நான் சொன்னது உத்தமமானது, அவங்களுக்கு கொஞ்சம் முத்து இருந்தால் கூட போதும். அது கொண்டு போய் கர்த்தரிடத்தில் சேர்த்தா போதும். ஆமென். ஹல்லேலூயா. சிறு கூட்டமே நாங்கள் ஒரு நாளும் கலங்கலை. ஆனால் ஜெபம் பண்ணோம். ஐயா சொன்னது போல 5 மாசமா சொன்னாங்க. இந்த 5வது மாதத்தில் 5வது சுவிசேஷ கொடியாய்
இந்த இடத்துல கொண்டு வந்து கர்த்தர் நிறுத்தினார். ஆமென். காற்றையும் கடலையும் எல்லாவற்றையும் அவர் வசத்தில் வைத்து அருமையாய் நடத்தி கொடுத்த தேவாதி தேவனுக்கு நான் நன்றி படைக்கிறேன். ஆமென். அல்லேலூயா. நன்றி உள்ளத்தோடு அவரை நமக்கு நம்ம சோத்திரம் பண்ணோம். ஆமென். அல்லேலூயா. 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 எல்லாம் தீய கண்கள் மூடி நன்றி சொல்லிதான் தேவன் நம்ம சோத்திரம் பண்ணி, ஆண்டவரே எத்தனோ பேர் அவங்க இஷ்டமா சாப்பிட்டு தூங்கிட்டு அவங்க இஷ்டத்துக்கு போல வாழ்ந்திருந்தாலும் நாங்க மரியா போல உண்மை உத்தமமாய் ஒரு வார்த்தைக்காக நாங்க எங்க இடத்துல வந்தோம்ப்பா. எது உத்தமம்ன்றது நாங்க இந்த நாள் தெரிந்து கொண்டபடினால உன் பாதத்தில் நாங்க வந்து அமர்ந்து இருக்கிறோம்ப்பா. இந்த நாள் எங்களுக்கு கொண்டு வந்ததுக்காக நன்றி அப்பா. எது உத்தமம்னு சொல்லி எங்களுக்கு கற்று தந்தீரே. உலகத்துல இருக்கிறது உத்தமமா, உன்னோட இருக்கிறது உத்தமமா, உன் ஆலயத்தில் இருக்கிறது உத்தமமா, உம்மோடவே நாங்க வாழ்ந்து உத்தமம்னு சொல்லி நாளடி திட்டவட்டமா எங்களோடு பேசுவதற்காக உங்களுக்கு கோடா கூடி நன்றி அப்பா. நன்றி அப்பா. நன்றி நன்றி நன்றி. பிதாவே உங்களுக்கு நன்றி, தேவனே உங்களுக்கு நன்றி, ராஜனே உங்களுக்கு நன்றி அப்பா. பிதாவே கூப்பிடுறாங்க குட்டர் சொல்கிறார், ஆவே தந்தவரே அப்பா உனக்கே நாங்கள் நன்றி தருகிறோம். நன்றி சொல்லி அவர் ஜெபம் பண்ணி இதுக்கு மத்தியில் இருக்கிற நம்ம ப்ரொஃபஸர் நத்தானியா அந்த ஜெபம் பண்ணி முடிச்ச உடனே நம்ம ஆசைப்படுறோம். உம்முடைய குமாரனை ரட்சகராக இயேசு கிறிஸ்து வழியாக கர்த்தருடைய பரிசுத்தாவுடைய துணை கொண்டு இந்த ஆசீர்வதிக்கப்பட்டதா நல்ல மனமகிழ்ச்சியான மாலை நேரத்திலே எத்தனையோ தடைகள் வந்தாலும் கர்த்தாவே உம்முடைய சத்தம் பெண்மான்கள் ஈடுமாமே, காலே சொனாந்தரம் ரெண்டா புலக்கமாமே. ஒவ்வொரு உள்ளத்திலே விசாரங்கள், வானங்கள், கண்ணீர்கள் பிளக்கத்தை போகட்டும், இல்பொல்லாய் போகட்டும். விரோதமான காரியங்கள் எல்லாவற்றையும் ஒன்றும் அமலாக்கி வைக்கலாம். தெய்வீக சமாதானம் கண்ணீரோடும் கவலையோடு வந்திருக்கிறவர்கள் ஒவ்வொரு பிள்ளைகளும் கட்டப்படுவார்களா. சுவிசேஷ சத்தத்தை கேட்ட ஒவ்வொரு அருமையான சகோதர சகோதரியும் கர்த்தராகிய தேவனாலே தேற்றப்படுவார்களா. ஆண்டவரே, நான் வெறுங்கையோடு வந்து வெறுங்கையோடு போகாதபடிக்கு ஒரு கூட்ட ஜனத்தை ராஜ்யத்திலே கொண்டு வந்து சேர்க்கணுமே. கிருபை பாராட்டு. இது பிரயாசப்பட்ட ஒவ்வொரு உள்ளத்தையும் கர்த்தர் பயன்படுத்துவதாக. தேவதாசர்களை பயன்படுத்துவதற்காக ஸ்தோத்திரம். கேரளத்து பகுதியிலிருந்து வந்த அருமையான தேசர்களை ஒவ்வொருத்தரும் தாசன்மார்களை கர்த்தர் பயன்படுத்துவதற்காக நன்றி. அவர்கள் எந்த வெகுமானத்தை எதிர்பார்க்கலப்பா, எந்த பிரயாசத்தை எதிர்பார்க்கல கர்த்தாவே, எந்த நன்மை எதிர்பார்க்கல ஐயா. இயேசு கிறிஸ்து ஆண்டவர் பாராட்டின அன்பை அவர்கள் உள்ளத்தின் ஆயத்தில் பாரப்பட்டு வந்து சுவிசேஷத்தை சுமந்து வந்தார்கள். இந்த பிராந்தியம் முழுக்க ஆசிர்வதிக்கப்பட்டோம், திருச்சபை வளரட்டும். இதுக்காக ஒவ்வொருத்தரையும் பலப்படுத்தலாம். துதிகன மகிமையை ஏற்றுக்கொள்ளும். இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிற ஜீவன் நல்ல பிதாவே. நன்றிங்கய்யா. ஜெபித்து கொடுத்த ப்ரொஃபஸர் நன்றி. நிச்சயமாகவே கர்த்தர் நம்ம ஜெபங்களை கேட்டார், அது பதில் தந்தார். அதுக்காக நம்ம கோடா கோடி நன்றி படலாம். எல்லாருமே நன்றி சொல்லதான் அவங்க காலையில போய், ఆண்டవరే இந்த நாளை எங்களுக்கு கொடுத்ததுக்காய் నన్ను మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు అయ్యా. మాకు నాయన నీతిని న్యాయము ఉత్తమమైన దాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మర్యాదగా మీ పాదాల చెంత అయ్యా మేము తండ్రి నీ మాటలే విని మేము దాన్ని ధ్యానించుకొని నీ రాకడ వరకు మేము కొనసాగించడానికి మీరు సహాయం దయచేయండి. అందరూ ప్రార్థనతో మనం ఉంచున్నాం. సరే, అందరూ కలిసి మనం ప్రార్థన చేస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము సమాధానము కూడి వచ్చిన మన అందరితోనూ మన కుటుంబాలతోనూ ఇలా కూడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరితోనూ విశేషంగా తండ్రి ఈ నజరేన్ గాస్పల్ జాయ్ గాస్పల్ ఈ జీవితంలో నీ రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుకోండి, కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గుడి మూసిన అందరికీ దయచేసి అలాగే ఉండండి. అందరికీ మంచి భోజనాలు ఉన్నాయి. అందరూ భోజనం చేసుకుని తృప్తిగా వెళ్ళాలి. ఎవరు పిల్లలు కానీ ఎవరు అనుకోకుండా
జాగ్రత్తగా మరి వాళ్ళు ఎక్కడికి వచ్చితే పిల్లలు కూడా మీరు తీసివచ్చు, అందరూ తిని తృప్తి వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రైజ్ థ్యాంక్ యూ.